బీజాక్షరాన్ని ప్రతిరోజు 15 నిమిషాలు చదివితే రక్తపోటుతో పాటు చాలా వ్యాధులను దూరం చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం. ఓంకారం. ఇది వేదాలలో ప్రధాన బీజాక్షరం. ఓం అనే బీజాక్షరాన్ని పవిత్రమైన చిహ్నంగా పరిగణిస్తారు. ధ్వని మంత్రంగా వేదాల్లో ఓంకారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఓంకారం అనేది అకార ఉకార మకార శబ్దములతో ఏర్పడినది. యోగా ధ్యానం చేసేటప్పుడు ఓంకారం జపిస్తారు. ప్రాచీన కాలంలో ఋషులు వాతావరణ ప్రతికూల పరిస్థితులను తట్టుకొని ఉపవాస దీక్షల్లో కూడా ఆరోగ్యవంతంగా ఉండటం వెనుక ఓంకార నాదమే రహస్యం. ఓంకారం ఉచ్చరించడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నాభిలో నుంచి లయబద్ధంగా ఓంకార పదాన్ని పలకగలిగితే మానవుడి ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది. ఓంకారం 15 నిమిషాల పాటు ఉచ్చరించగలిగితే రక్తపోటు తగ్గుతుంది. రక్త ప్రసరణ సక్రమంగా జరిగి గుండె బాగా పనిచేస్తుంది. మానసిక అలసట అలజడి తగ్గి ప్రశాంతత కలుగుతుంది. ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. జీర్ణక్రియ సవ్యంగా సాగుతుంది. కిడ్నీ వ్యవస్థ మంచిగా పనిచేస్తుంది. థైరాయిడ్ పనితీరును క్రమబద్ధం చేస్తుంది. ఓంకారంలో ఉన్న మహత్యం ఇదే. ఓంకారం జపించటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వేదాలు కూడా చెబుతున్నాయి. చాలా మంది ప్రశాంతత కోసం నిశ్శబ్దాన్ని కోరుకుంటారు. ఆనందం కోసం శబ్ద రూపంలో సంగీతాన్ని ఆస్వాదిస్తుంటారు. పంచభూతాల్లో శబ్దం ఎప్పటి నుంచో ఉందని పండితులు చెబుతారు. ఆ శబ్దం ఆకాశం నుంచి వస్తుంది. ఆ శబ్దానికి ఆధారం ఓంకారం. నిజానికి ఓంకారం ప్రతి దేహంలో ఉంటుంది. ఓం అని శబ్దం చెయ్యగానే ఆ తరంగాలలో దేహం పులకితమవుతుంది. ఓం అన్నది మంత్రం కాదు, మత సంబంధమైనది అసలే కాదు.